వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఏంటి అంటే పునర్విక వాళ్ళ మామతో తను పుట్టిన తర్వాత ఫస్ట్ టైం స్పెండ్ చేయబోతుంది. అండ్ అలాగే వాళ్ళ మామ తనని ఫస్ట్ టైం మీట్ అవుతున్నాడు. అండ్ ఇప్పుడు తను చూసిన తర్వాత తన రియాక్షన్ ఏంటి, ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా ఎంజాయ్ చేస్తుంది, అవన్నీ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. మామతో ఎలా ఆడుకుంది, ఎలా ఎంజాయ్ చేసింది, అవన్నీ ఈ వీడియోలో కనిపిస్తాయి. అసలు పునర్విక వాళ్ళ మామని అసలు యాక్సెప్ట్ చేసిందా, నమ్మిందా అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో అండ్ అలాగే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మా అత్తవారింటికి మా బ్రదర్ అనేది రావటం, వాడికి కూడా ఇదంతే కొత్త కాబట్టి వాడు ఎలా ఎంజాయ్ చేశాడో అనేది ఈ వీడియోలో క్లియర్గా మీరు అంతా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చెప్పడం మర్చిపోయాను, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వర్షాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి, చూస్తుంటారు ఆల్రెడీ. సో అదే విధంగా తడిచిపోయి వచ్చేసాడు. చూడు పుణ్ణు, చూడు అలా అక్కడ పుణ్ణు ఉంది. పుణ్ణు చూడు ఏం చేస్తాను పుణ్ణు అక్కడ. పుణ్ను ఏం చేస్తావా? చూడు 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 పుణ్ను ఏం చేస్తుంది అక్కడ. అమ్మా పుణ్ను మామ మామ అన్న మామ మామ ఏయ్ ఏయ్ మామ మామ అన్న మామ మామ ఎందుకు ఏడ్చేసావు? అలే అలా బయటికి చాలా కదమ్మా. నాకు ఇచ్చినా నీకు ఇచ్చినా ఏమమ్మా ఏమా పున్ను ఎవరమ్మా? మామ 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 ముదివా అమ్మా ముదివా నాకు ఉదేస్తా ముదు చూడు కిసివా మామ అంటుంది. అక్కద్దన్నదే తీయద్దన్నదే. అమ్మ ఉందలే, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోలేదు, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోలేదు. చూడు హాయ్ చెప్పమ్మా. హాయ్ 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 వచ్చిన వెంటనే చక్కగా పున్నుతో ఆడేసుకున్నాడు. సో ఫస్ట్లో పున్ను కూడా కొంచెం అల్లరి చేసింది, తర్వాత ఓకే అని అనిపించింది, వాడితో మింగిల్ అయింది. అండ్ ఫ్రంట్నే ఫ్రెష్ అయ్యి బోన్ చేసేస్తున్నాడు. అండ్ పున్ను వచ్చేసి ఇదిగోండి ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇదే ఫస్ట్ టైం అండి ఈ యాంగిల్లో పడుకోవడం పున్ను అనేది. సో బాగుంది కదా అని చెప్పి అలా వీడియో తీసి పెట్టా. సో మా తమ్ముడు వచ్చేసి తర్వాత ఫ్రెష్ అయ్యి తినేసి కొంచెం రెస్ట్ అలా తీసుకొని అవుటింగ్కి అలా నెక్స్ట్ రెడీ అయిపోయాం అందరం. అమ్మ చదువులే
నేను వచ్చేసి మాకు దగ్గరే కాబట్టి నేను టీ షర్ట్ అండ్ ప్లాజోతో స్టైల్ అప్ చేసా అండ్ సింపుల్గా స్కార్ఫ్ ఒకటి వేసుకున్నా అంతే జస్ట్. అండ్ మా పాపకు వచ్చేసి ఒక ఫ్రాక్ అండ్ షూతో స్టైల్ అప్ చేసా అంతే. అండ్ మేమిద్దరం రెడీ అయిపోతున్నాం వెళ్ళేందుకు చక్కగా. సో యా క్యాబ్ కూడా వచ్చేసింది రెడీగా. అలా నడుచుకుంటూ కొంచెం ముందుకైతే వెళ్ళాల్సిందే మేము. సో అదే విధంగా అలా వెళ్తున్నాం. లోపలికైతే రాదు క్యాబ్, ఎందుకంటే మా ఇంటి ముందు రోడ్స్ అనేవి కరెక్ట్గా లేవు కాబట్టి లోపలికి రాదు. సో మేమే వెళ్ళాలి క్యాబ్ వరకు. సో అలా నడుస్తున్నాం నలుగురం చక్కగా. క్లైమేట్ అయితే మాకు సపోర్ట్ చేసింది, వర్షం అయితే ఏమీ రాలేదు. అండ్ యా కొంచెం ఎండ కూడా స్టార్ట్ అవుతుంది. సో మేము అదే ధైర్యంతో ముందుకెళ్ళాం. వర్షానికి రోడ్లు అయితే చూడొచ్చు ఎలా ఉన్నాయో, అస్సలు బాగాలేదు, ఫుల్గా వాటర్తో నిండిపోయింది. బట్ ఓకే అనిపించింది, అలా వెళ్ళాల్సి వచ్చింది. జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకు అలా వెళ్ళిపోయాం. మా క్యాబ్ వచ్చేసి రోడ్డు పైన ఆగింది. మెయిన్ రోడ్కి ఎక్కేసరికి రోడ్డు పైన నీళ్లు చూస్తే అమ్మ బాబోయ్ అనిపించింది. ఇంత వాటర్, చిన్న సందు కూడా నిండిపోయింది నీళ్ళతో. కానీ ట్రాఫిక్ అయితే ప్రస్తుతానికి లేదు. ఓమ్మా బతికిపోయాం. అదిగోండి మా క్యాబ్ వచ్చేసి ఇది మేము బుక్ చేసుకునేది. సో యా బ్లూ కలర్ క్యాబ్లో అలా వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికి అంటే రెస్టారెంట్కి ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాం. సో రెస్టారెంట్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. బట్ ప్లానింగ్ అయితే ముందుగా ఏమీ లేదు. ప్రస్తుతానికి రెస్టారెంట్కి అయితే అలా వెళ్తున్నాం. ఇలాగే వాటర్ ఉండదు, వాటర్ ఏం లేదు, ఇలాగే ఉండదు, ఇలాగే వచ్చి ఉంటుంది, ఇలాగే వచ్చి రీచ్ అయిపోయాము. సో వచ్చేసాం రెస్టారెంట్స్ అడ్డాకి. సో ఇక్కడ ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయో అసలు చూడడానికి భలే అనిపించింది. ప్రతి ఒక్క ఫ్లోర్ కూడా భలే బాగుంటుంది. సో మనకి ఇక్కడ ఏ రెస్టారెంట్ కావాలన్నా, ట్రైన్ రెస్టారెంట్ కానీ, జైల్ రెస్టారెంట్ కానీ, ఎక్సెట్రా చాలా రెస్టారెంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. సో మేము వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్ తెలిసిందే కదా అందరికీ, శ్రీకన్య కంఫర్ట్ అనే రెస్టారెంట్కి ఇక్కడికి వచ్చేసాం. అది కూడా ఇన్ టైంలో రీచ్ అయ్యాం. మేము వచ్చేసరికి 1:30 అట్లా అయింది. సో అలా స్టార్ట్ అయ్యాయి కాబట్టి రెస్టారెంట్స్ అన్నీ క్లీన్ అండ్ నీట్గా అనిపిస్తాయి, మనకి మంచిగా ఉంటుంది. సో మేమైతే శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్కి వెళ్ళాం కదా, అక్కడ మాకు కావాల్సిన మేము అనుకున్న సీట్ కూడా మాకు ఈజీగా దొరికేసింది. పెద్దగా వెయిటింగ్ కూడా ఏం చేయలేదు. మనము ఎన్ని టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నేమ్ బోర్డ్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, ఏ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అలాగే కింద ఒక స్వీట్ షాప్ ఉంటుందండి, చూడడానికి ఎంత క్లాస్గా ఉందంటే అదిరిపోయింది. బట్ అలాగే వెళ్ళే ముందు స్వీట్ షాప్లోకి మీరు పర్స్ ఫుల్గా పెట్టుకుంటాను అంటేనే వెళ్ళండి, లేదంటే అస్సలు వెళ్ళొద్దు. అలా ఉంటుంది ప్రైసెస్ వచ్చేసి. బట్ యా చూడడానికి అయితే భలే ఉంటుంది. ఫొటోస్ అయితే ఈజీగా మీరు కంపల్సరీగా తీసేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇంటీరియర్ కానీ అంత బాగుంటుంది. మేమైతే శ్రీకన్య కంఫర్ట్ ఉన్న ఫ్లోర్కి అయితే వచ్చేసాము. సో మీరు బయట చూడొచ్చు ఎలాంటి డెకరేషన్ చేశారు, ఎంత బాగుందా ఏంటి అనేది. సో నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ డెకరేషన్ అంతా చూసాక. అండ్ చెప్పాను కదా మేము ఇన్ టైంలోనే రీచ్ అయ్యాము కనుక వెయిటింగ్ అనేది అస్సలు చేయలేదు. చూడొచ్చు మీరు, అసలు జనం అంటూ ఎవరూ లేరు. ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి క్లీన్గా బాగుంది, చక్కగా ప్లెజెంట్గా అనిపిస్తుంది ప్రస్తుతానికైతే. సో ఇంకా టైం అయ్యే కొద్దీ జనాలు అనేది కనిపిస్తారు మనకి. మాకైతే మేము ఏదైతే ప్లేస్ని కావాలనుకున్నామో, మేము ఎందుకంటే బేబీతో ఉన్నాం కనుక మాకు కార్నర్ సీట్ విత్ సోఫా అనుకున్నాం కాబట్టి మాకు అలానే 4 సీటర్ దొరికింది కార్నర్లో. అండ్ అలాగే వీళ్ళు బేబీస్కి చైర్ కూడా లక్కీగా ప్రొవైడ్ చేశారు. సో నాకు అదైతే బాగా నచ్చింది. ఇక్కడ దేవుణ్ణి చూస్తే అయితే భలే అనిపించిందండి, చాలా బాగుంది, పెద్దగా వెంకటేశ్వర స్వామి. అండ్ అలాగే ఇదిగోండి మా సీట్ అయితే ఇది. అండ్ అలాగే బేబీస్కి చైర్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇంకా నో టెన్షన్, భలేగా ఈజీగా చక్కగా ఆడుకుంది మా పాప అయితే. సో మేము కూడా ఫుడ్ని ఈజీగా చక్కగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఏంటి అంటే ఫుడ్ అనేది ఎవ్రీ ఐటెం కూడా, అంటే మనం న్యూగా ట్రై చేసిన ఐటెం కూడా మనం
చక్కగా కంప్లీట్గా తినేస్తాం అనమాట. అంత బాగుంటుంది బాయిలింగ్ కానీ అండ్ అలాగే స్పైసీ లెవెల్స్ కానీ అన్నీ ఈక్వల్గా మంచిగా చేస్తాడు. ఎవరికి ఎలా కావాలో అలా చేస్తాడు. ఎవ్రీ ఐటెం బాగుంటుంది. నాకైతే నేను ఓవరాల్గా సాటిస్ఫై అవుతాను ఈ హోటల్కి వస్తే మాత్రం. సో నాకైతే ఇది 5 స్టార్ రేటింగ్ చెప్తాను. అండ్ అలాగే మా పాప వచ్చేసి చక్కగా ఎంజాయ్ చేస్తుంది, మీరు చూడొచ్చు. అమ్మ 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 నచ్చింది. తినే నీకు చూపించింది. సరే సరే మరి అదే చెప్పడం ఎలాగో ఆంటీకి ఏమి వచ్చాను రాగట్లేదు. కాల్ చేస్తాను సరేనా. అలాగే అదే అంతా వాడు కూర్చున్నట్టు ఉంది కదా, అది కాదు. ఇన్స్పిరేషన్ వద్దులే అమ్మా, ఎక్కువ వద్దు. చేస్తుంది. పొన్ను ఏంటమ్మా చెప్పురా. ఆయన చేయాలి ఈరోజు. అల్లచ్చుడు. మీకు ఫస్టే చెప్పాను కదా, బేబీస్కి అయితే చైర్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మా పాప భలేనా అలా ఆడుకుంది. మాకు ఎటువంటి ప్రాబ్లం చేయలేదు. సో తనతో మేము అలా ఫుడ్ వచ్చే ముందు అలా ఆడుకున్నాం కొంతవరకుని. సో స్టార్టర్ అయితే వచ్చేసింది. సో వీళ్ళు ఏదో వెజిటేరియన్ సూప్ ఆర్డర్ చేసుకున్నారు. సో నాకు అది ఇష్టం లేదు, నేను ట్రై చేయలేదు కూడా అని. సో మా వాళ్ళు ట్రై చేశారు, భలే ఉందని చెప్పి అంతా కంప్లీట్గా లాగించేశారనమాట నెక్స్ట్ స్టార్టర్ వచ్చే లోపనే. సో మా పున్ను వచ్చేసి లెమన్ పీస్ని ట్రై చేస్తూ అలా ఆడుతుంటే భలే అనిపించింది తన ఎక్స్ప్రెషన్స్కి. అండ్ అలాగే ఎంజాయ్ చేసింది మెయిన్లీ. సో నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి మంచూరియా అండి, వెజ్ మంచూరియా. సో ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎంత క్రంచీగా ఎంత స్పైసీగా భలే అనిపించింది. అస్సలుగా ఒక్క పీస్ కూడా ఎవరు వదలకుండా తింటారు, అంత బాగుంది. సో నాకైతే ఫిదా అయిపోయాను మంచూరియాతోనే. సో నెక్స్ట్ లెవెల్ అనే చెప్తాను నేను. ఎన్ని టైమ్స్ తిన్నా అది వావ్ అనిపిస్తుంది. సో యా మంచూరియా వచ్చేసి నేను ఆర్డర్ చేసుకున్నా, సో ట్రై చేసేస్తున్నా. సో అదండి. స్టార్ట్ చేస్తాను. టైం రావడం లేదు, అక్కడ వస్తుంది, కింద వస్తుంది. స్టార్టర్ కంప్లీట్ అవ్వకముందే మేము ఆర్డర్ చేసుకునే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అన్నీ మాకు వచ్చేసాయి కంప్లీట్లీ. సో మాకు ఇప్పుడు ఫుల్ మీల్ అనేది మా పక్కన ఉంది కాబట్టి ఎంజాయ్ చేస్తూ మేమైతే భలే తినేసాము, అంతా కంప్లీట్ చేసేసాం. మా వాళ్ళు వచ్చేసి ఏదో డ్రాగన్ లాలీపాప్ బిర్యానీ ఏదో ట్రై చేశారు, నేమ్ అంతగా గుర్తులేదు. అండ్ నేను వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసిన. సో నాదైతే నెక్స్ట్ లెవెల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. బిర్యానీ కోసం అయితే నాకు తెలియదు రివ్యూ, వాళ్ళు చెప్తున్నారు ఓకే అని చెప్పేసి. బట్ ఎవ్రీ ఐటమ్ అనేది బాగుంది, మంచిగా బాయిల్ అవుతుందండి. ఇక్కడ ఏ పీస్ కానీ రైస్ కానీ ఎవ్రీథింగ్ అంతా బాగా అనిపిస్తుంది, స్మూత్గా అలా వెళ్ళిపోతుంది నోట్ లోపలికి. సో ఇదిగో అంతలో మా పుండుతో మేము ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ అలా గడిపేసాము. ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినేసి అలా టైం స్పెండ్ చేసామన్నమాట రెస్టారెంట్లో. అండ్ నెక్స్ట్ ప్లానింగ్ ఏంటని చెప్పేసి ఆలోచించుకుంటున్నాం. అందరిది కంప్లీట్ అయిపోతుంది కదా ఫుడ్. నెక్స్ట్ ప్లానింగ్ వచ్చేసి మా రెస్టారెంట్కి దగ్గరగా ఉన్నది, ఈజీగా రీచ్ అయిపోయేది ఏంటి అంటే మాల్ అనుకుని మేము ఎలా వచ్చేసామండి. ఇక్కడ దగ్గరలో ఉండేది ఏంటి ఉంటుందండి, ఫారం మాల్ అంటే సుజనా మాల్కి వచ్చాము. అలా క్లైమేట్ కూడా మాకు సహకరిస్తుందో లేదో అన్న డౌట్తో మేము ఫారం మాల్లోకి అయితే అలా విజిట్ చేసేందుకు వచ్చాం.
మా బ్రదర్ ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాడు కనుక ఒకసారి ఫారం మాల్ విజిట్ చేసి చూపిద్దామని చెప్పి ఒక్క రీజన్ వల్ల అలా వచ్చాం తప్ప ఇంకే పర్పస్ మీద రాలేదు. సో మాల్ అంతా అలా ఒక్కసారి చూపిద్దామనేసి అలా వచ్చామన్నమాట మా లంచ్ తర్వాత. సో అన్నీ అలా చూస్తున్నాడు ఏంటా అని చెప్పేసి, మాల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ కూడా ఎటువంటి జనం అయితే లేరండి, సండే అయినా సరే. సో ఎందుకంటే ఫుల్గా వర్షాలు కదా, ఎవరి ఇంట్లో వాళ్ళే ఉన్నారు. మేము అలా వచ్చాము బయటకి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ ఎక్కిపోవాల్సి వస్తుంది మా తమ్ముడు అని చెప్పేసి అలా వర్షం అయినా సరే మేము అలా బయటకు వచ్చాము పాపతోని. అండ్ మాకు ఇది ఓకే అనిపించింది, ఎందుకంటే మేము బయటకు వచ్చేసరికి మాకు ఫుల్గా వర్షం బదులు ఎండనే వచ్చింది, ఫుల్గా సపోర్ట్ చేసేసింది. సో అమ్మయ్య అనుకొని చెప్పి అలా తిరిగాం కొంత టైం. పున్ను అయితే అప్పటికే మంచి నిద్ర వేసేసింది. సో మేము ముగ్గురం ఒక్కొక్కరిని షేర్ చేసుకున్నాం, కొంత టైం ఒకరు, ఇంకో టైం ఇంకోరు అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి గేమ్ జోన్లోకి అలా వెళ్ళామండి. ఏంటా అని చెప్పి అందరూ ఆడుతుంటే అలా చూస్తూ వీడియో తీశాను. సో గేమ్ జోన్లో అయితే భలే ఎక్కువగా కనిపించింది క్రౌడ్, అన్ని ప్లేసెస్ కంటే. చూస్తే పిల్లలు కదా సండే అని చెప్పేసి ఇక్కడే క్రౌడ్ ఎక్కువ అనిపించింది నాకు. రిమైనింగ్ సినిమా బ్లాక్లో కూడా క్రౌడ్ కనిపించింది, రిమైనింగ్ ప్లేసెస్లో ఎక్కడ క్రౌడ్ లేదు. సో అన్నీ ఒక లుక్ అయితే కంప్లీట్గా వేసేసాం. అలా చూసామన్నమాట, ఏమీ ఆడలేదు, అలా చూసి జస్ట్ అలా వచ్చేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మాల్ అంతా చుట్టేసాం ఒక ట్రిప్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మేము అలా ఫుడ్ కోర్ట్కి అయితే ఫైనలీ చేరిపోవాలని అనుకున్నాం అందరమే చెప్పి. అలా ఫుడ్ కోర్ట్ దగ్గరికి రీచ్ అయిపోవాలి వచ్చేసామండి ఫుడ్ కోర్ట్కి. ఇక్కడ వచ్చేసి ఇన్ని ఆప్షన్స్ ఉండగా ఏ ఆప్షన్ ట్రై చేయాలని ఒక 10 minutes అయితే ఆలోచించుకొని ఫైనలీ మేమైతే సింపుల్గా వచ్చి ఒక కోక్ అండ్ అలాగే గార్లిక్ బ్రెడ్ని సెలెక్ట్ చేసుకొని తినేసి అక్కడనే అలా ఒక 15 minutes 20 minutes టైం స్పెండ్ చేసాము. అలా మా చిచ్చులు వచ్చేసి మంచి నిద్రలో అలానే ఉంది. ఇంత రష్ ఉండగా ఇంత సౌండ్స్ ఉన్నా సరే అస్సలు కొంచెం కూడా కదలకుండా అలానే నిద్రలో ఉంది. సో పర్లేదండి, అది కూడా మనకి ఒక మంచి ఛాన్సే. పడుకుంది కనుక ప్రశాంతంగా మేము ఒక 20 minutes అలా ఫుడ్ కోర్ట్లో టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోవాలనుకున్నాము. అదేవిధంగా మేము బ్యాక్ అయిపోతాం. సో ఇదండి ఈ రోజు వచ్చేసి మా తమ్ముడితో మేము పునర్విక చేసిన డే అవుట్ వచ్చేసి. సో ఇదిగోండి మేము రిటర్న్ అయిపోతున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ వాడికి ట్రైన్ కనుక మేము ఎర్లీగా వెళ్ళిపోవాల్సి వచ్చింది.